ఆ 2000 కూడా రాలే ఒక నెల. అంటే ఈ రాష్ట్రంలోని 42 లక్షల ఆసరా పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డది. ఇలా మహిళలకు రాగానే 2,500 ఇస్తాను, జీతం బడ్జెట్ 1వ తారీఖు ఇస్తాను. ఈ రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి 4 నెలలు ఇంటూ 2,500 అంటే 10,000 రూపాయలు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. 10,000 ఇచ్చినాకనే రేపు మా అక్క చెల్లెలు నువ్వు ఓటు అడిగే హక్కు నీకుంటుంది, లేకపోతే ఏ రకంగా నువ్వు ఓటు అడుగుతావు? ఇవన్నీ నీకు తెలివయా? ఇది ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క గారు ఆనాడు అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతి బడ్జెట్ నేను అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆ బడ్జెట్ మీద భట్టి విక్రమార్క మాట్లాడేటోడు. ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర అప్పులు ఎంత, ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు అమలవుతున్నాయో భట్టి గారికి అన్ని తెలుసు కదా. మరి ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు ఇవి అయితాయా కావా చూసి చెప్తావా, చూడక చెప్తావా? ఎట్లా ఉన్నది కాంగ్రెస్ కదా? ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. వెనకటికి ఎవడు అన్నాడట, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ 100 అబద్ధాలు ఆడి గెలిస్తే చాలు, కుర్చీలో కూర్చుంటే చాలు అన్నట్టు చేసింది మీరు. కానీ బిడ్డ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి, ప్రజల్ని ఎప్పుడు మోసం చేయలేవు. రేవంత్ రెడ్డి ఒక టీవీలో మాట్లాడి, మీరు ఏమైనా చూసిందో లేదో, ఒక టీవీ చర్చలో బహిరంగంగా మాట్లాడుతూ అంటాడు, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా టీవీ చర్చలో మాట్లాడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రజలు ఒక్కసారి మోసపోతారేమో కానీ ప్రతిసారి మోసపోరు. నీలాంటి వాడికి తగిన బుద్ధి చెప్తా, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఏమైంది ఇవాళ మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఇదే ఖమ్మంలో ప్రతిరోజు మంచినీళ్ళు వస్తుండే, ఇవాళ 2 రోజులకు ఒకసారి వస్తుంది నల్ల, దినం తప్పించి దినం నల్ల వస్తున్నది, బురద నీరు వస్తున్నది. ఈ ఖమ్మంలో మంచి నీళ్లు కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏమైతుంది? కరెంటు నాడు 24 గంటలు వస్తే నేడు 15-16 గంటల కరెంటు కూడా సరిగా రావడం లేదు, సాగునీరు వస్తలేదు. గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు గ్రానైట్ లో 40% సీనియరేజ్ ఛార్జ్ లో రాయల్టీలో వాళ్ళకి మనం వేవ్ చేసినాం, ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ వచ్చింది, రాయల్టీ బంద్ అయిపోయింది. అంటే గ్రానైట్ చిన్న పరిశ్రమ, వేలాది మంది బతికే గ్రానైట్ ఇండస్ట్రీని కూడా ఆగం పట్టించింది. అంటే మీరు ఏం చేసినట్టు, ఏం చెప్పి రేపు ఖమ్మంలో ఓటు అడుగుతారు అని అంటా ఉన్నా. అహంకారంతో తిట్లు తప్ప ఏమైనా ఉన్నాయా మీ పాలనలో? కేసీఆర్ గారిని తిట్టుడో, పార్టీ నాయకులను తిట్టుడో, లేదా దేవుడి మీద ఓట్లు పెట్టుకున్నాడో, ఇవి తప్ప మీ పాలనలో ఏమున్నది? అన్ని అబద్ధాలే. 6లో 5 గ్యారెంటీలు అమలైనాయి అన్నారు అయినాయే. మరి అటువంటి కాంగ్రెస్ కు దయచేసి మన గుణపాఠం చెప్పాలి. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇక్కడ ఉన్నది మండలానికి 3-4 ముఖ్యులు వచ్చారు. మీరే కథానాయకులు, మీరే రేపు మండలాలను నడిపించి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించే సత్తా ఉన్న నాయకత్వం ఇక్కడ ఉన్నది. నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు, ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరు ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం. నాయకులు మీరు ప్రజల దగ్గరికి పోండి, ప్రజలకు కాంగ్రెస్ మోసాలని చెప్పండి, మీరు వివరించండి. తప్పకుండా ప్రజలు మనం గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ మీద అయిపోయింది, భ్రమలు పోయినాయి. ఇవాళ 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తాయి. ఇవాళ ఆ గ్యారెంటీలు అమలు కావాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాలి. ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి కానీ మీ జిల్లా మంత్రులు ఏమంటారు? మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసినా, 4,000 ఆసరా పెన్షన్ ఇస్తామని ఆగం చేసినా, రైతు బంధు ఎగబెట్టినా, బోనస్ అని బోగస్ మాటలు చెప్పినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగరబెట్టినా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వకపోయినా మమ్మల్నే గెలిపించిండ్రు. ఇంకా ఇచ్చేది లేదు పో అనరా? ఇంకా ఇచ్చేది అనరా? ఇంకా అహంకారం నెత్తి మీదకి ఎక్కదా? ఆ అహంకారాన్ని దించాలన్నా, ఈ గ్యారెంటీలు అమలు కావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఓడించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మేము కొట్లాడతాం అసెంబ్లీలో. మీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతాం రేపు అసెంబ్లీలో.
బిడ్డ నువ్వు రుణమాఫీ చేయలేదు కనుక, రైతు బంధు ఇవ్వలేదు కనుక, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎగబెట్టినవు కనుక నిన్ను ఖమ్మంలో ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో పోరాడతాం. ఇలా ఆలోచించండి. ఈడ కాంగ్రెస్ పార్టీ ఓడినా రాష్ట్ర ప్రభుత్వం ఏం పడిపోదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు. మరి అప్పుడు ఏంటి? మరి వీళ్ళ కళ్ళు తెరిపియాలి. అహంకారం మదం మత్తులో ఉన్న ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే మన 6 గ్యారెంటీలు అమలైతాయి. గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూమి మీదకి వస్తారు. గది జరగాలంటే నామా నాగేశ్వరరావు గారికి గెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ రైతు బంధు 4 ఎకరాల్లో కూడా వాళ్ళే. మీ దగ్గర ఎస్టీలు కొండల మీద గుట్టల మీద సాగు చేసుకుంటారు. ఆయన అంటాడు కొండలు గుట్టలన్నీ ఎగబెట్ట అంటుండు. కొండల గుట్టలకు రైతు బంధు ఇయ్య అంటుండు. రేపు రైతు బంధు కటింగ్ పెట్టా అంటుండు. మరి ఆలోచించుకోవాలా వద్దా? ఇప్పుడు 4.5 ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళే.